ఎక్కువ పర్సెంటేజ్ అట్లాగే ఉందండి, అట్లాగే ఉందండి. ఎక్కువ పర్సెంటేజ్ అట్లాగే ఉంటే వాళ్ళు స్థితిగతులు అన్ని మారిపోయేటి. ఏదో సోదర భావంగానో ఫ్రెండ్ భావంగానో అట్లా కొందరు ఉంటున్నారు, అది ఓకే. చాలా మంది అయితే తప్పటడుగులు వేస్తున్నారు. తప్పటడుగులు అమ్మాయిలు వేస్తున్నారా అబ్బాయిలు వేస్తున్నారా? దీంట్లో ఇద్దరు ఈక్వల్ గానే చెప్పొచ్చు. ఇద్దరు ఈక్వల్ అయినప్పుడు అక్కడ నో ప్రాబ్లం. తప్పటడుగులు ఇద్దరు వేస్తున్నారు, ఇద్దరు అనుభవిస్తున్నారా? మరి ఏమైతుందంటే ఇద్దరు తప్పటడుగులు వేస్తున్నారు, అవును ఓకేనా? ఇద్దరికి పెళ్లిళ్ళు అవుతున్నాయి, ఇద్దరు ఏం మళ్ళీ పెళ్లి చేసుకోవట్లేదు. అయితే ఫ్రెష్ ఉన్న అబ్బాయిని చెడిపోయిన అమ్మాయి చేసుకుంటుంది, ఫ్రెష్ ఉన్న అమ్మాయిని చెడిపోయిన అబ్బాయి చేసుకుంటున్నారు. అప్పుడు వాడికి అబ్బాయికి అన్యాయం జరుగుతుంది, అమ్మాయికి అన్యాయం జరుగుతుంది. వాడేమో నిష్ఠగా ఉండి నాకు కాబోయే భార్య నిష్ఠగా రావాలని వాడు దారి తప్పుతాడు. ఈ అమ్మాయి కూడా పతివ్రతలాకుంటుంది. ఇది వీళ్ళు ఇట్లా చేయడం వల్ల వాళ్ళకి ఎంత నిజాయితీకి న్యాయం జరగలేదు కదా. ఇది ఆలోచిస్తలేదు మీరు. అంతేనా జీవితం, అంతే అంతే.